నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి రైతు బంధు రావట్లేదని చెప్పి చాలా కాల్స్ ట్రోల్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా మెగా డిఎస్సి గురించి ట్రోల్స్ అవుతున్నాయి, మరి ఇస్తారా ఇవ్వరా అని. జీవో 46 గురించి, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆటో డ్రైవర్ల గురించి, తర్వాత మినిస్టర్లలో కానీ ప్రభుత్వంలో కానీ అధికారంలో కానీ సామాజిక న్యాయం, ఇట్లాంటి అనేక విషయాల మీద చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేల జంపింగ్ జిలానీ అని చెప్పేసి కొన్ని వినబడుతున్నాయి. వీటిపైన ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమీకరణలు, సామాజిక పరిస్థితుల గురించి ఎవరిని అడిగితే బాగుంటుంది అనుకుంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒక అన్న పేరు చెప్పిర్రు. ఆ అన్న గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అన్న మాట్లాడితే ఇంకా బాంబ్ బ్లాస్టే ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంలో అత్యంత కీలక పాత్ర వహించి, ఈవెన్ చెప్పాలంటే అందరికంటే ముందు తన ప్రాణాలకు థ్రెట్ ఉన్న జిట్టా బాలకృష్ణ అన్న పెట్టిన ఒక మీటింగ్లో, ఆత్మీయ సమ్మేళనం, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో అన్న 5 ఏళ్ల కిందట మాట్లాడిన మాటలు ఇప్పటికీ మారి మోగిపోతుంటాయి. కేసీఆర్ను చింతమడక చించెట్టుకు పబ్బిలి చెట్టుకు కట్టేసి కొట్టినారు, బీడి ముక్కలు ఏరుకున్నాడు బస్టాండ్లో, సిద్దిపేట బస్టాండ్లో అని మాట్లాడితే పోలీసులు ఎంబడబడితే ఎక్కడెక్కడనో ఢిల్లీకి పోవడం, అనేక ప్లేస్లలో మరి తలదాచుకోవడం, ఇంకా అనేక సార్లు పోలీసులు ఎత్తుకపోవడం. ఇంకా చెప్పాలంటే అన్నకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పటికి కూడా నేను చచ్చినా సరే కానీ కేసీఆర్ను దించుతా, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన తర్వాత వీళ్ళు చెరబట్టిర్రు, ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక వేదిక కాదు కొన్ని వేల వేదికల పైన మాట్లాడి మా అందరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉండి కొన్ని లక్షల మందిని కదిలించిన నాయకుడు, ఉద్యమకారుడు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా కేసీఆర్ను ఓడించాలని చెప్పి దాదాపు 40 నియోజకవర్గాలలో తిరుగుతూ ఒక 20-30 సీట్లు గెలిపించి కాంగ్రెస్కు ఓటేయమని ఎప్పుడు చెప్పని వ్యక్తి డైరెక్ట్గా చెప్పిండు. అసలు అట్లా అన్న లైన్ తీసుకుంటాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది, తెలంగాణ విఠలన్న మనతో ఉన్నాడు. ఇవన్నీ విషయాల మీద మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే మైపాల్. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కేసీఆర్ మళ్ళా గెలిస్తే మీరు ఏమైపోతారో అని నాకు చాలా భయం వేసిండే. ఈవెన్ నేను చాలాసార్లు తెగించుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్లో మీరు కూడా. అన్నను ఎక్కడ దూరం చేసుకుంటాం, వదిన నుంచి మీకు ఇంట్లో ఎన్నిసార్లు గొడవలు అయినాయి. వదిన నాకే అనేక సార్లు ఫోన్ చేసి మైపాల్ అన్నకు హెల్త్ బాగాలేదు, అయినా కానీ ఎవడన్నా ఫోన్ చేసిన కష్టం వచ్చిందంటే వెళ్ళడము, అక్కడ మాట్లాడడము చేస్తున్నారు. డాక్టర్లు కొన్ని రోజులు మాట్లాడొద్దని చెప్పిర్రు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ హోటల్లో కూడా మీరు పడ్డప్పుడు నేను వచ్చిన హార్ట్ అటాక్లో ఒక ఛానల్కు మీరు మాట్లాడుతున్నప్పుడే మీకు నొప్పి వచ్చింది, మీరు వెళ్ళిర్రు. అంటే అది ఎవరి కోసం మాట్లాడిర్రు? ప్రజల కోసం, తెలంగాణ కోసం, కేసీఆర్ని గద్దె దించాలని. ఈవెన్ మీరు జమ్మూ కాశ్మీర్ కూడా పోయిర్రు. అంటే కొంత పోతే రిలాక్స్ అవుతారు, ఇదంతా ఏందని. ప్రతి 20 రోజులకు నెల రోజులకు ఒకసారి మీరు హాస్పిటల్లో పోయేది. అసలు మీరు ఉంటారా ఉండరా, అసలు ఏం జరుగుతుంది? అసలు కేసీఆర్ అని ఓడన్నా పోవాలి, లేకపోతే నేను చచ్చైనా పోవాలి. అంటే కేసీఆర్ ఓడిపోవడం, నేను చచ్చిపోవడం అనే నినాదంతో మీరు బయలుదేరి అసలు లైఫ్లో నాకు తెలిసి నేను అనుకుంటున్నా తెలంగాణ వచ్చిన దానికంటే కూడా కేసీఆర్ను గద్దె దించినందుకే ఎస్పెషల్గా వదిన అయితే ఎక్కువ హ్యాపీగా ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు అంత స్ట్రెస్ లేదు, ప్రశాంతంగా లేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటుంది వదిన? అసలు ఇంట్లో మీ గురించి ఏం మాట్లాడుతారు? అంటే ప్రధానంగా మా కుటుంబ నేపథ్యం అంతా కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం అయ్యేసరికి తెలంగాణ అనేది మాకు ఒక స్వాతంత్ర పోరాటం లాంటిది. మా నాన్నగారు 69 ఉద్యమంలో పనిచేయడము, నేను 96, 97 మహాసభ, జనసభ నాన్నతో పాటు మీటింగ్లకు పోవడము. యుక్త వయసులోనే మాకు తెలంగాణ ఉద్యమం అనేది స్వాతంత్రోద్యమం. ఇప్పుడు 1947 స్వాతంత్రోద్యమం జరిగిందని తెలుసు, కానీ మనకు ప్రత్యక్షంగా పాల్గొనే వయసు లేదు, మనం అప్పుడు పుట్టలేదు. కానీ 69లో తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబంలో చాలామంది పార్టిసిపేట్ చేయడము, కొలిశెట్టి రామదాస్ గారు కానీ, మా పెదనాన్న గారు కానీ, మా నాన్నగారు పోవడంతో అదొక వీరోచిత గాథలాగా ఉంటుంది. అలాంటి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో అంటే ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే ఇతరుల కోసం పనిచేయడం. కానీ ప్రపంచ పోరాటాల చరిత్రలోనే కేసీఆర్ చేసిన ఉద్యమం అనేది, ఉద్యమం పెట్టక ముందు కేసీఆర్కి సొంత ఇల్లు కూడా లేదు సరిగా బంజారా హిల్స్లో. ఉద్యమం పెట్టక ముందు ఆయన కొడుకు కూతురు అమెరికాలో పోయి చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. ఉద్యమం పెట్టక ముందు ఆయనకి 20 ఎకరాలు 30 ఎకరాల పొలం కూడా లేదు. కానీ ఉద్యమం పేరుతోటి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి,
ఒకే కుటుంబంలో ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబము గాంధీ కుటుంబం అంతా వారసత్వం అంటారు కానీ నెహ్రూ చచ్చిపోయాక ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీని చంపేసినాక రాజీవ్ గాంధీ వచ్చిండు, రాజీవ్ గాంధీ చనిపోయాక సోనియా గాంధీ వచ్చింది. కానీ ఉద్యమం పేరుతో ఒకే సమయంలో ఒకే కుటుంబంలో కేసీఆర్, హరీష్ రావు అంటే ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిన హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, వినోద్ రావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఇట్లా చెప్పుకుంటా పోతే అలీబాబా అరడజన్ దొంగల్లాగా మొత్తం 40 మంది వెలమ దొరలు ఒకే కాలంలో ఒకే కుటుంబంలో 6 కీలకమైన పదవుల్లో ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అది కూడా ఉద్యమం పేరుతోటి. అంటే ఉద్యమం అంటే త్యాగము, ఉద్యమం అంటే కోల్పోవడము, ఉద్యమం అంటే ఇవ్వడము. కానీ ఉద్యమం అంటే వసూలు చేయడము, ఉద్యమం అంటే లాక్కోవడము, ఉద్యమం అంటే గుంజుకోవడం అనేది ప్రపంచ ఉద్యమాల్లోనే కొత్త ఉద్యమం చరిత్ర చెప్పిన ఘనత కేసీఆర్ కుటుంబానికి దొరుకుతుంది. అంటే 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకి 69లో 370 మంది చచ్చిపోయారు. 52లో ముల్కీ ఉద్యమం జరిగింది. 48 నుంచి 56 వరకు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 4 లక్షల మంది రైతులు చచ్చిపోయారు. ఈ మట్టిలోనే రక్తం ఉంది, ఈ మట్టిలోనే త్యాగం ఉంది. ప్రాణాన్ని సైతం తృఢప్రాయంగా త్యజించిన ఈ తెలంగాణ నేలలో ఉద్యమం పేరుతో బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు రాజ్యమేలి పదవులు పొంది మేమే ఉద్యమకారులం అనే పరిస్థితి వచ్చినందుకు, ఎందుకు వచ్చిందిరా నాయన ఇలాంటి తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చినందుకు అలాంటి నేపథ్యం నుంచి వచ్చినాం. కాబట్టి మన ఉస్మానియా విద్యార్థుల త్యాగాలతో వచ్చింది. మేము 2001లో జైలుకు పోయినప్పుడు 13 మంది, బండి రమేష్ కానీ, రామకృష్ణ కానీ, సెగ్గం శంకర్ కానీ, గోపాల్ రాథోడ్ కానీ, మేమంతా 2001లో 69 తర్వాత మళ్ళీ జైలుకు పోతే చెంచల్గూడ జైలు నుంచి క్యాంపస్ దాకా కొన్ని వేల మంది మమ్మల్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి. మేమెవరమో కూడా తెలియదు. మాలాంటి మామూలు విద్యార్థులని తెలంగాణ సమాజం గుండెకు పెట్టుకొని ఒక వీరులుగా తీర్చిదిద్దింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు బాంబులు కాల్చడానికి, పల్లెలు పట్టుకొని డబ్బులు కొట్టుకుంటూ వచ్చారు, పల్లెలే అమ్మాయిలు కూడా. అంటే అంత గొప్పగా గౌరవించినప్పుడు మరి ఇలాంటి త్యాగాల నేలలో మరి ఇలాంటి పాస్పోర్ట్ బ్రోకర్లు, ఇలాంటి దుబాయ్ షేకర్లు, ఇలాంటి లోఫర్లు, జోకర్లు ఉద్యమ నాయకులు అయ్యారని చెప్పి గతంలో ఉద్యమం అంటే కేశవరావు జాదవ్, ఉద్యమం అంటే సంతపూర్ రఘువీర్రావు, ఉద్యమం అంటే ఒక జయశంకర్, ఉద్యమం అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు, త్యాగం చేసిన వాళ్ళు ఉద్యమ నాయకులు. ఆస్తులు కోల్పోయారు, కుటుంబాలు కోల్పోయారు, జీవితాలు కోల్పోయారు. అలాంటిది అమెరికాలో ఉన్నోళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఎమ్మెల్యేలు కాకుండా హరీష్ రావు మంత్రి అయిండు, సంతోష్ రావు అనేటువంటి రాజ్యసభ సభ్యుడు అయిండు. వాళ్ళ వెలమ కులం మొత్తం కూడా నక్సలైట్ ఉద్యమంలో అక్కడ నుంచి తరిమేయబడి హైదరాబాద్కు, అమెరికాకు పారిపోయిన వాళ్ళంతా ఊర్లల్లో మళ్ళీ కొత్త ధరలు వచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమం రాకముందు, తెలంగాణ ఉద్యమం వచ్చినాక సోషల్ ఫ్యాబ్రిక్లో నక్సలైట్ ఉద్యమాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ, స్త్రీవాద ఉద్యమాలు జరిగి తెలంగాణ పేద ప్రజలకి ఒక చైతన్యము, ఒక స్ఫూర్తి వచ్చింది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక భయాన్ని క్రియేట్ చేసిండు. తెలంగాణలో ఎప్పుడు భయం లేదు. ఆ రోజు నిజాం రజాకారులను ఎదిరించిన నేలలో భయం అనేది లేదు. ప్రాణం సైతం తృఢప్రాయంగా తెచ్చిన తెలంగాణలో మనం ఉద్యమం చేసినప్పుడు క్యాంపస్లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటుండే. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో 14 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను పెట్టి అడుగడుక్కో ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, కోవర్టులు, ఇన్ఫార్మర్లు పెట్టి తెలంగాణలో వ్యవస్థలన్నీ కుప్పకూల్చిన ఘనత కేసీఆర్కి దొరుకుతుంది. అందుకని ఎందుకు సంతోషం అంటే ఆంధ్రోళ్ళ నుంచి ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారు ఏమన్నారు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమన్నాడు. ఆంధ్ర వాళ్ళని అప్పుడు లగడపాటిని, రాజగోపాలని ఢిల్లీలో కొట్టినాం, చంద్రబాబు నాయుడిని ఎదిరించినాం, రాజశేఖర రెడ్డిని అడ్డం వస్తే బెల్ట్ బాంబుతో చంపిస్తామని చెప్పినాం. అంటే ఏ ఆంధ్రోళ్ళకు కూడా మనం భయపడలే. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమన్నాం. కాళోజీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి పనిచేసినాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలని చెప్పి, మరి ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా గుర్తుపట్టలేడు. కాబట్టి తెలంగాణకి ఇంటి దొంగ ఎవరు? 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం. అంతకుముందు 1,00,000 రూపాయలు కూడా లేనోళ్ళు లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? మీరు ఒక్క లైన్లో చెప్పండి అన్న. 60 ఏళ్లలో ఆంధ్ర పాలకులు ఎక్కువ విధ్వంసం చేసిరా తెలంగాణను, లేకపోతే ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ ఫ్యామిలీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ విధ్వంసం చేసిందా? ఫ్రాంక్గా చెప్పండి. ఇప్పుడు విధ్వంసం ఎక్కువ ఎక్కడ? జనరల్గా ఆంధ్ర నీళ్లు, నిధులు, నియామకాలు అన్న దగ్గర ఆంధ్ర వాళ్ళు 1985లో మనకి తెలంగాణకి రావాల్సిన ఉద్యోగాలు 48,000 ఉద్యోగాలు, దాదాపు 50,000 ఉద్యోగాలు ఎత్తుకుపోయారని చెప్పి 85లో ఎన్టీఆర్ గారు 16 జీవో వేసారు. దాని తర్వాత గిరిగ్లాన్ కమిటీ వేసారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్న వనరులు దోచుకుంటారు అని చెప్పినాం. మెయిన్గా ఉద్యోగాలు, నీళ్ళ విషయంలోనే ఉద్యమం జరిగింది. ఈ 75 సంవత్సరాల 75 సంవత్సరాల కాలంలో 65 ఏళ్ళు సమైక్యాంధ్ర పాలకులు పాలించారు.
వాళ్ళు చేసిన అప్పు 60,000 కోట్లు అయితే కేసీఆర్ ఒక్క తెలంగాణలోనే 7 లక్షల కోట్లు, దాదాపు 6,71,000 కోట్లు అప్పు చేశారు. ఇవాళ ప్రతి జిల్లాలో దాదాపు తెలంగాణ 10 జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాలో 650 ఇసుక రీచ్లు పెట్టి మొత్తం తెలంగాణలో దాదాపు రాబోయే 30 సంవత్సరాల పాటు గోదావరి గంగమ్మ తల్లిని, కృష్ణమ్మ తల్లిని ఫైనాన్షియల్ గ్యాంగ్ రేపు లాగా గర్భంలో, నది గర్భంలో ఇసుకని తోడి 650 ఇసుక రీచ్లు పెట్టి 30 సంవత్సరాల పాటు భవిష్యత్తు తరాలకి పర్యావరణాన్ని ద్రోహం చేసిన ఘనత ఈ కేసీఆర్ ప్రభుత్వానికి. ఈ ఇసుక ద్రోహం చేసింది ఎవరు? టీఆర్ఎస్ లీడర్లు, హరీష్ రావు మనుషులు, కేటీఆర్ మనుషులు, సంతోష్ రావు మనుషులు, సంతోష్ రావు వాళ్ళ నాన్న రవీందర్ రావు మనుషులు. ఒక జుక్కల్ నియోజకవర్గంలోనే నెలకి దాదాపు 400 కోట్ల నుంచి 500 కోట్ల ఇసుక ఎత్తుకపోయారట. జుక్కల్ అనేది కృష్ణా రివర్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది, మా దగ్గర. అక్కడ ఎవరు అడిగేటోళ్ళు లేరని చెప్పి మొత్తం రోజు 100 కొద్ది లారీలు ఆ వేబిల్లు ఇప్పుడు కొందరు ఆపిన VRL ట్రాక్టర్లు ఎక్కించారు. నేరెళ్ళ బాధితులు ఇప్పుడు నేరెళ్లలో ఆ ఇసుక లారీలు దొంగతనం చేసి నేరెళ్ళ గ్రామం వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని 9 మంది దళితులని 3 రోజుల పాటు విపరీతమైన 3rd డిగ్రీ టార్చర్ చేశారు. ప్రైవేట్ పార్ట్లలో కరెంట్ షాకులు పెట్టారు. మరి అంటే ఇసుక దోపిడీతోటి మన చెన్నూరు కాన్స్టిట్యున్సీని పోతే అక్కడ ప్రజలు చెప్తున్నారు, ఒక లారీ 30 టన్నుల నుంచి 40 టన్నులు ఉంటుందట. ఒక టన్ను మార్కెట్లో ఇలా 4,000 రూపాయలు నుంచి 5,000 రూపాయలు ఉంది హైదరాబాద్ మార్కెట్లో. రోజుకి అఫీషియల్గా 120 లారీలు, అన్అఫీషియల్గా 200 లారీలు తరలించేటోళ్ళట. అంటే ఒక టన్ను 4,000 రూపాయలు వేసుకుంటే 30 టన్నులు అంటే 30 × 4 1,20,000. 1,20,000 ఇంటూ 100 లారీలు అంటే 1,20,00,000. 200 లారీలు అంటే 2,40,00,000. 2,40,00,000 ఇంటూ 365 రోజులు అంటే దాదాపు 700 కోట్లు. ఒక సంవత్సరంలో 700 కోట్లు అంటే ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు. అది అంటే స్టార్టింగ్ 5 years కొంచెం తక్కువ ఉండే, ఈ 5 years మాత్రం బల్కా సుమన్ ఆస్తులే వేల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఇసుక కాంట్రాక్టులు, ఇసుక దానిలో టీఆర్ఎస్ లోకల్ లీడర్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అంతా ప్లస్ ఇక్కడ సంతోష్ రావు ఫాదరు కేటీఆర్ అంటే పంచుకున్నారు వీళ్ళు మొత్తం. ఈవెన్ IASలు కూడా ఒక పెద్ద రౌడీ మాఫియా అయిందని చెప్పేసి మొన్న TS అసోసియేషన్ ప్రెసిడెంట్, లెక్చరర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి కావచ్చు అని చెప్తున్నాడు. ఒక రౌడీల కంటే కూడా ముఠా కంటే ఎక్కువ అయిందట IAS ఆఫీసర్లు. మీరేమంటారు ఆ విషయంలో? ఇప్పుడు నా దృష్టికి వచ్చింది చెన్నూరు జుక్కలు, నేను స్వయంగా పోతేనే నెలకి 100 కోట్లు 1000 కోట్ల జరిగింది. IASలు అనుకుంటే అక్కడ ఆపొచ్చు కదా. ఇప్పుడు మీరు అడిగారు కదా తెలంగాణలో ఎక్కువ విధ్వంసం జరిగిందా సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిందా అంటే, కరీంనగర్ జిల్లాలో గుట్టలు ఉన్నాయి, గ్రానైట్ గుట్టలు. తెలంగాణ రాకముందు ఆ గుట్టలు ఎవరు ముట్టుకోలే. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు గుట్టలన్నీ మాయమైనాయి. దాదాపు కరీంనగర్ జిల్లా ఎలగందుల చుట్టూ 700 గుట్టలు ఉండే, ఇప్పుడు 70 గుట్టలు కూడా లేవు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో గ్రానైట్ గుట్టలు ఉండే. గుట్టలను మింగిన గుండాలు, అబ్బా, భూములను మింగిన భూబకాసురులు, ఇసుకని రోజు మింగినోళ్ళు. అంటే వీళ్ళు ఎంత దారుణం అంటే ఇసుకని వదిలిపెట్టలే. మా ఖమ్మం జిల్లా, ఆదిలాబాదు, వరంగల్ జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా బొగ్గును మింగినరు. బొగ్గును వదిలిపెట్టలే, ఇసుకను వదిలిపెట్టలే, గ్రానైట్ గుట్టలను వదిలిపెట్టలే, కంకర్ క్వారీలను వదిలిపెట్టలే. అడవిలో ఉన్న ఫారెస్ట్ కొద్ది గొప్ప మిగిలిపోయిన ఆదిలాబాదు, ఖమ్మం జిల్లా ప్రభుత్వాలు వంచిన భూములు కూడా, గత ప్రభుత్వాలు వంచిన భూములు అయితే అసలు భూమి అనేది లేదు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు హైదరాబాద్లో 11 రకాల భూములు ఉంటుండే దక్కన్ స్టేట్లో. అసైన్డ్ ల్యాండ్స్ అని, అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ అని, అన్యాక్రాంతమైన భూములని, కాందీ శూకుల భూములని. పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కొంతమంది వెళ్ళిపోయి, అక్కడ నుంచి ఇక్కడ కొంతమంది వరుసలని, సర్ఫెకాస్ భూములని, పైగా భూములని, నిజాం భూములని, ఇట్లా రకరకాల భూములు ఉండే. ఆ భూములు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు ముట్టుకోవడానికి సాహసం చేయలే. ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు ముట్టుకున్నారు, కానీ ఈ 11 రకాల భూములు ఎవరు ముట్టుకోలేదు. ఎందుకంటే తెలంగాణ భూమిపుత్రుల మీద అన్యాయం జరుగుతుంది, ఉద్యమం వస్తుందని చెప్పి. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు ఒక 4 లక్షల ఎకరాల బ్యాంక్ ఉండే, ల్యాండ్ బ్యాంకు. ఆ ల్యాండ్ బ్యాంక్ మాయమైంది. ధరణి పేరుతో ఈ ప్రొహిబిషన్ లిస్ట్ అని పెట్టి 25 లక్షల ఎకరాల భూమి మాయమైంది. 25 లక్షల ఎకరాలు. మరి ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని చూస్తే విధ్వంసం అంతా కూడా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఫ్యామిలీ చేసిందే ఎక్కువ. మరి సమైక్య 60 ఏళ్లలో చేయండి, వీళ్ళు 6 ఏళ్లలోనే. ఇప్పుడు గత 60 ఏళ్లలో 65 ఏళ్లలో అవినీతి జరిగింది, మోసం జరిగింది.
కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆయంలో తెలంగాణ వనరులని విధ్వంసం చేసి ప్రకృతి మాతని గ్యాంగ్ రేప్ చేసి ఈవెన్ 311 జీవో కూడా ఎప్పుడు రద్దు చేయలే. ఇప్పుడు అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడు అవుతాడు కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే అక్కడ ఎకరము అంతకుముందు 3 కోట్లు 4 కోట్లు ఉండే. 311 జీవో రద్దు చేసినాక 30 కోట్ల నుంచి 40 కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ కొనిపెట్టుకున్నాడు. అంతకుముందు అక్కడ రాజులు భీమవరం ఆంధ్ర రాజులు కోస్తా కమ్మ వాళ్ళు భూములు ఆక్రమించుకున్నారని చెప్తే వీళ్ళందరిని ఎలగొట్టి బలవంతంగా మొత్తం దాదాపు 80,000 ఎకరాలు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయట. 40 మంది వెలమదొరల చేతులలో 80,000 ఎకరాలు. అంటే దానిలో కొంత భూమి పుత్రులకు పోయినా కూడా 40,000 ఎకరాలు వీళ్ళ చేతుల్లో ఉన్నా కూడా 40,000 ఇంటూ 50 కోట్లు అంటే ఎన్ని లక్షల కోట్ల సంపద అది. సరే 30 కోట్ల కడిగి పట్టుకున్నా చూడండి 4 మూల 12 అంటే 1,20,000 కోట్లు ఇంకా ఎక్కువ అవుతుంది అది. సరే 1,00,000 కోట్లు వేసుకో అంటే 1,00,000 కోట్లు ఒకటే దగ్గర. అది హైదరాబాద్ చుట్టుపక్కల. అది గండిపేట చెరువు కింద ఉన్న భూములు, పర్యావరణానికి ఇబ్బంది కలిగించే భూములు. అది హైదరాబాద్ కి ఆక్సిజన్ లంగ్స్ లాంటి హిమాయత్ సాగర్ గండిపేట ఉస్మాన్ సాగర్ అని. అంటే మొత్తం హైదరాబాదు ఇలా ప్రశాంతంగా ఉంది, హైదరాబాద్కి తాగునీరు అందించింది, హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటి 311 జీవోని ఎత్తేసిరంటే ప్రకృతిని పగబట్టిరు, పంచభూతాల మీద పగబట్టి విధ్వంసం చేసిరు. ఒక గాలి తప్ప అన్నిటిని గాలి కూడా మీకు విషయం తెలుసు. కోనోకార్పస్ చెట్లు ఉంటాయన్న ప్రపంచ దేశాలన్నీ బాయ్కాట్ చేసినాయి, అవన్నిటిని నిషేధించినాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ పోయే రూట్లలో కోనోకార్పస్ చెట్లు ఇప్పుడు నా ఎత్తు పెరిగినాయి. అవి దాని కింద ఒక పిట్ట వాలడానికి లేదు, ఒక మొక్క కూడా మొలదు అంత. అంటే ఇప్పుడేమో మన ముందున్న చెట్లన్నీ ఆక్సిజన్ ప్రాణవాయుని ఇస్తే అవి విషవాయువుని ఇస్తాయి. అట్లాంటి చెట్లను ఇప్పుడు పెంచారు ఉన్నాయి, ఇప్పటికున్నాయి స్టిల్ కోట్ల మొక్కలు పెట్టి కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు అవి పీల్చుకొని ఇలా ప్రతి ఇంట్లో జాబ్ లేని ఇల్లు ఉంది, డబ్బు లేని ఇల్లు ఉంది కావచ్చు, బంగారం లేని ఇల్లు ఉందేమో, కానీ ఇప్పుడు రోగి లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో రోగి ఉన్నది. కారణం కోనోకార్పస్ చెట్లు కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే పాలకులు అనేటోళ్ళు ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి పనిచేస్తారు. కానీ ఈ విష చెట్లు పెట్టినంటేనే వాళ్ళ ఆలోచన విధానం చెట్లు విషమే. బెల్ట్ షాపులు తాగేటిది కూడా వైన్ షాపులలో, బెల్ట్ షాపులలో నకిలీ మందు, మునుగోళ్ళు ఎన్నో మంది చచ్చిపోయారు. తర్వాత గంజాయి, డ్రగ్స్, కల్తీ కళ్ళు. అంటే తాగే దగ్గర, గాలి పీల్చుకునే దగ్గర, ఈవెన్ ఫుడ్ కూడా ఎక్కడ కూడా ఫుడ్ కంట్రోల్ ఎక్కడ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంటే బయట మా ఊరు అవతల, సిటీ అవతల పడేసిన బర్రెలు, వాటి ఎముకలు, కుక్కలు, వాటి ఎముకలతో నూనె తయారు చేసి కూడా హైదరాబాద్లో బిర్యానీలలో కానీ, మిర్చి బజ్జీలలో కానీ వాడుతున్నారు అనేది మనకు. అంటే ప్రభుత్వము ఈ 10 ఏళ్లలో బంగారు తెలంగాణ పేరుతో ప్రజల జీవితాలని విధ్వంసం చేశారు. ఆరోగ్యము, తిండి, వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకపోవడము, పోలీసు విధ్వంసము, గంజాయి, డ్రగ్, అంటే మొత్తంగా కూడా చెరబట్టిన రాక్షసుల్లాగా. ఇప్పుడు పురకలు రాక్షసులు ఊర్ల మీద పడి ఎట్లా చేస్తారు వాళ్ళు బెటర్. ఇంకా కంటికి కనబడకుండా అంటే ఇంత దారుణంగా విధ్వంసం జరిగిందని చెప్పొచ్చు. ఇంకోటి జీవో 46 అని ఉందన్న. ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా 14Fకు వ్యతిరేకంగా కేసీఆర్ దొంగ దీక్ష కూర్చున్నాడు. ఆంధ్ర రాయలసీమ వాళ్ళకి హైదరాబాద్లో ఏముంది, ఇది తెలంగాణ సొత్తు అని చెప్పి ఇప్పుడు జీవో 46 వల్ల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కమిషనరేట్లో పోలీస్ జాబ్లలో తెలంగాణోడు ఎవడు ఎలిజిబుల్ కాదు, వేరే జిల్లాలో ఈ సరౌండింగ్లో బతికేటోడే. అంటే ఇప్పుడు అప్పుడేమో రాయలసీమ ఆంధ్రలకు వ్యతిరేకంగా చేసిండు రద్దు చేయాలని, ఇప్పుడు చెప్పకుండానే మిగతా 9 జిల్లాల వాళ్ళకు రద్దు అయిపోయింది. చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ భూమిపుత్రులకు న్యాయం జరగాలి, మా ఉద్యోగాల్లో మాకు వాటా కావాలని జరిగిన ఉద్యమము తెలంగాణ వచ్చినాక పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. జీవో నెంబర్ 46 వల్ల మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మెరిట్ నిరుద్యోగులు, వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్, నల్గొండ, ఈ 4 జిల్లాలు ముఖ్యంగా, ఎందుకు నిజామాబాద్ అయినా ఆదిలాబాద్ ఏ జిల్లాలో అయినా ఈ 3 కమిషనరేట్లకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఇక్కడ నివసించేటోళ్ళు ఎవరు? ఆంధ్ర, రాయలసీమ, బీహార్, రాజస్థాన్, మార్వాడి, ఇటు ఎంఐఎంలు కావచ్చు. అంటే సెటిలర్స్ కి ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణ వచ్చినాక తెలంగాణ భూమిపుత్రులకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలు ఎవరు కానిస్టేబుల్ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అవుతారు? SC ST BCలు లేకపోతే పేద పిల్లలు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ కడుపు కొట్టినట్టయింది. ఇలా 144 మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగం రాదు, 60, 70, 50 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అంటే మెరిట్ ఉండి, రిజర్వేషన్ ఉండి, ప్రతిభ ఉండి, ఫిజికల్ ఫిట్నెస్లో పాస్ అయ్యి, అన్ని రకాలుగా జ్ఞానం ఉండి ఎగ్జామ్ రాసినా కూడా ఆ జీవోని గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు తీసేయకపోవడం చాలా దారుణము.
వాళ్ళు 6 నెలలు కేసీఆర్కి వ్యతిరేకంగా ఊర్లలోకి వెళ్ళి ప్రచారం చేసిర్రు. మీరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు కనపడేటోళ్ళు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు గినక ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే లోపు జీవో నెంబర్ 46 పిల్లలది పట్టించుకోకపోతే వాళ్ళ తరపున మేమే కొట్టాడాల్సి వస్తుంది. ఎందుకంటే 46 పిల్లలు ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాదీక్షలు చేసింది. ఇదే బల్మూరి వెంకట్ కానీ, ఇదే మహేష్ కుమార్ గౌడ్ కానీ, ఇదే శ్రీధర్ బాబు కానీ, ఇదే ఇప్పుడున్న ఫిరోజ్ కానీ, సీతక్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అందరు కూడా మా ప్రభుత్వం రాగానే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు. ఎలక్షన్ సమయంలో రాగానే మీ జీవో నెంబర్ 46 బాధితులందరిది సమస్య తీరుస్తామని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా నిరాదీక్షలు చేసిర్రు. అవును, మనమే సజీవ సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు మరి 60 రోజులు అవుతుంది కదా దగ్గర, మీకు జీవో నెంబర్ 46 బాధితులు గుర్తు రావట్లేదు. ఇప్పుడు జీవో నెంబర్ 46 రోజు నాకు 10 మంది ఫోన్ చేస్తారు, అన్న ఏందన్నా మరి మీరు కేసీఆర్ మీద అంత ఎత్తున లేచారు, మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ డప్పు కొడుతుర్రా, మీకు ఏమైనా ప్యాకేజ్ ముట్టిందా, మీరు ఎందుకు మాట్లాడలేదని మమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా మీరు వారం రోజుల్లోపు జీవో నెంబర్ 46 బాధ్యత చేయకపోతే మైపాలు మేము ఉస్మానియా విద్యార్థులు అందరం కలిసి ముఖ్యమంత్రి ఆఫీస్ ముట్టడించే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మీ ఎమ్మెల్యేలందరికీ రిక్వెస్ట్ చేశారు, మీ మంత్రులందరికీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రిప్రజెంటేషన్ ఇస్తే సీఎంఓలో కూడా పెట్టారు, తెలంగాణ సీఎంఓలో పెట్టడం మాత్రమే ఉంది. ఇప్పుడు మీ మంత్రులు మీకు చెప్పారు, మీ ఎమ్మెల్యేలు చెప్పారు, ఎమ్మెల్యేలు కూడా అందరూ చెప్పారు. వాళ్ళందరి దగ్గరికి పోతే ఏమంటారు, మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినామని చెప్తారు. మేము ఇప్పుడు జీవో నెంబర్ 46 అభ్యర్థులు రోజు మా ఇంటికి వస్తున్నారు, అన్న మేము ఆల్రెడీ మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పామని. ఇప్పుడు మేము 5th ఫ్లోర్ వరకు పోతే ఆడ 6th ఫ్లోర్కి రానియట్లే. మరి రేవంత్ రెడ్డి అన్న, నువ్వు మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినావు, జడ్పీటీసీ అయినావు, మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఎత్తున లేచి మాట్లాడినావు, నువ్వే అరవీర భయంకరంగా పాతాళంలో తొక్కుతాయి ప్రభుత్వాలని చెప్పినావు. కాబట్టి నేను ఒక తమ్ముడుగా రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మన సోషల్ మీడియా ద్వారా, మైపాల్ యాదవ్ టీవీ ఛానల్ ద్వారా, మీరు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు మీరు గనక ఈ సమస్య పరిష్కరించకపోతే మీకు ఇది ఉరితాడవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిరుద్యోగులు విద్యార్థుల త్యాగాలతోటే మీరు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కష్టపడితే ఆయననే చెప్పిండు, ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు మాకు త్యాగం 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబాలు, మనమే కదా క్యాంపెయిన్ చేసింది, మనమేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదు. మనం ఎందుకు కేసీఆర్ మీద ఉన్న వైఖరి వ్యతిరేకము, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి అరవీర భయంకరంగా కొట్లాడిందంతా కూడా నిరుద్యోగులు విద్యార్థులే. మరి అలా విద్యార్థులు నిరుద్యోగులకు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? నాకేలేదు, నీకేలేదు. మరి మనకి ఇంతవరకు అడిగితే అపాయింట్మెంట్ ఇస్తలే, ఫోన్లు లేపుతలే, రే మంత్రి ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు సెక్రటరేట్కి పోతున్నాం కానీ 5th ఫ్లోర్ దగ్గర ఆపేస్తున్నారు, 6th ఫ్లోర్కి పోనీయట్లే. మరి రేవంత్ అన్న, మీరు మీ ప్రభుత్వ వైఖరి మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. నేను ఒక తమ్ముడుగా మీకు ఒక, నువ్వు రేవంత్ రెడ్డి సీఎం అంటున్నావు కదా, ఈవెన్ వాళ్ళ తమ్ముడు వచ్చాడమ్మ తిరుపతి రెడ్డి, అసలు ఆయననే బిజీ అయిపోయాడు, ఆయన కూడా ఒక నిమిషం మాట్లాడే ఓపికలేదు. నేను ఫోన్ చేసి ఈ జీవో 46 గురించి చెప్పుదాము, దృష్టికి తీసుకెళ్దాము, అదేవిధంగా ఈ రైతు బంధు మీద కూడా ఈ 7,700 కోట్లు అవి ఎటు ట్రాన్స్ఫర్ చేసిర్రు అది క్లియర్గా చెప్పకపోవడం వల్ల రైతులలో ఒక అనుమానాలు వస్తున్నాయి. మాకు రోజు 100 కాల్స్ చేసి టార్చర్ పెడుతురు, నువ్వేమో ముసలిలో కాళ్ళు మొక్కినావు, ఆ విట్టలన్ననేమో ఇరుగ మరగ స్పీచ్లు ఇచ్చుకుంటా ఓడగొట్టిండు. మరి ఇప్పుడు మాకు రైతు బంధు ఆ 7,700 కోట్లు ఎటుపోయినాయి, ఇవి ఎన్ని రోజుల వరకు వేస్తారు, ఇవి చెప్తలేరని రైతుల నుంచి చస్తున్నాను తెలుసా. ఇది చెప్తామంటే అలా తమ్ముడే అపాయింట్మెంట్ ఇస్తలేడంటే, అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అధికారం లేడు కానీ మరి వాళ్ళు అదే పనులు చేస్తారు. ముఖ్యమంత్రి ఆఫీస్ లో ఒక రైతు బంధు అనేది గత ప్రభుత్వం డిసెంబర్ 9కే వేస్తామని చెప్పారు. మరి అంతకుముందు 7,000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 7,000 కోట్లు ఏమైనాయి, మరి మాయమైనాయి చెప్పాలి కదా. ఇప్పుడు రైతు బంధు 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వచ్చింది, ఇంకా చాలా మందికి రాలేదంటున్నారు 5 ఎకరాల లోపులకి. మీరు ఆ రైతు భరోసా 15,000 వేస్తారో ఏరో తర్వాత సంగతి కానీ 5,000 అక్కడికన్నా ముందైతే గత ప్రభుత్వం ఎకరానికి 5,000 ఇచ్చిన పేద రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కనుక ఇట్లనే తాత్సారం చేసి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్తే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పే ప్రమాదం ఉంది. రేవంత్ అన్న ఇమీడియట్గా విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు, రైతు బంధు మీరు అప్పు తెస్తారా ఏం చేస్తారా అది మీకు సంబంధించిన విషయం. ప్రజలకు హామీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే. అది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంది. ఇది ఎట్లా చేస్తే పరిష్కారం అయితే, జస్ట్ ఒక 15,000 సంవత్సరానికి ఇచ్చినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం కాదు. నిజానికి వాళ్ళు కొన్ని ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి, అత్యంత పేదరికం ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎట్లా చేస్తే బెటర్? మరి వీళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు మళ్ళీ సచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు, అది సచ్చిన తర్వాత ఇచ్చేవాళ్ళు బతికున్నప్పుడే ఏదన్నా చేయాలి కదా.
ఇప్పుడు ఇలా ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ఉందో అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. కానీ ఇలా మారుమూల గ్రామాల్లో కూడా ఆటోలు లేని ఊరు లేదు, రోడ్డు లేని ఊరు ఉంది కానీ ఆటో లేని ఊరు లేదు. ఈవెన్ మట్టి రోడ్లలో కూడా ఆటోలు 7 సీటర్ ఆటోలు పోతున్నాయి. ఇప్పుడు అప్పుడు గతంలో పల్లె వెలుగు, బస్సు చక్రం, ప్రగతికి చిహ్నం అని ఉంటుండే. ఇప్పుడు చాలా చోట్ల ఆర్టీసీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో లాస్ వస్తుందని చెప్పి మా జిల్లాలోనే చాలా ఊర్లకి బస్సులు పోవట్లే, ఆటోలే పోతున్నాయి. మెయిన్ లింక్స్ ఉన్న చోట్ల ఆర్టీసీ పోతుంది. ఆర్టీసీ బస్సు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చే ఊర్లు. కానీ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే చీపెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆటో. మరి అలా ఆటోల మీద ఆధారపడి కొన్ని వేల మంది లక్షల మంది కార్మికులు, అంత పేద వర్గాల వాళ్ళు పుట్టబూసుకుంటున్నారు. నిరుద్యోగులే కదా చాలా మంది. వాళ్ళ గురించి ఇప్పుడు బస్సు ఫ్రీగా పెట్టడము, లేడీస్కి పెట్టడం అనేది మీ ఎలక్షన్ హామీలో భాగంగా పెట్టిర్రు. దానివల్ల కొన్ని వేల కోట్ల ఆర్టీసీకి నష్టం వస్తుంది, మీరు అమలు చేస్తున్నారు. బట్ ఆర్టీసీ బస్సుకి ఏ విధంగా అయితే మీరు నష్టపరిహారం చేస్తున్నారు ఆర్టీసీకి, ఈ ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం ఒక భరోసా ఇవ్వాలి కదా, ఇట్లా చేద్దాం ఎట్లా చేద్దాం. ఒక సపరేట్ కమిషన్ వేసి వాళ్ళ బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, వాళ్ళ మంచి చెడుని వాళ్ళకి ఏం పాలసీ పెడితే బాగుంటుంది. ఇప్పుడు గిగ్ కార్మికులకి ఇది ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో వాళ్ళకి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ఆటో డ్రైవర్ల కోసం తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు, ఇక్కడ ఏం ఇండస్ట్రీస్ రాలేదు, కొత్తగా ఏం పరిశ్రమలు లేవు. ఊర్లలో వ్యవసాయ కూలీలు, రైతులు కూడా అప్పు చేసుకొని ఆత్మగౌరవాన్ని అడ్డం పెట్టుకొని ఖర్చు కట్టుకొని ఆటో డ్రైవర్లు అయ్యారు. ఇలా ముఖ్యంగా పాలమూరు వలసలు కానీ ఆటో డ్రైవర్ పాలమూరు నుంచి నల్గొండ, ఎక్కడ దేవరకొండ నుంచి ఏ ఆటో డ్రైవర్ని అడగండి, వాళ్ళంతా కూడా పాపం ఊర్లలో SC ST BCలు పేదవాళ్ళు, వాళ్ళకి ఏం దిక్కు లేక ఆటో నడుపుకుంటారు. అట్లాంటి ఆటో వల్ల పొట్టగొట్టడం అనేది, మీరు ఒక పథకం పెట్టినప్పుడు ఇంకొకరికి నష్టం జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా అన్నట్టు కాకుండా, కొన్ని ఇస్తే కొన్ని కోల్పోతాయి అన్నట్టు కాకుండా, ఈ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కింది స్థాయి వర్కర్ల గురించి, లారీ డ్రైవర్ల గురించి, సఫాయి కార్మికుల గురించి, పారిశుద్ధ కార్మికుల గురించి, స్వీపర్ల గురించి, రైతు కూలీల గురించి మాట్లాడతారు. మరి ఆటో డ్రైవర్ల సమస్య కార్మికులే కదా, వాళ్ళు కూడా పాపం చాలా మంది చాలా మందికి ఓన్ ఆటోలు ఉండవు, కిరాయి ఆటో తీసుకుంటారు. ఈవెన్ వీళ్ళకి తెలివి ఉందో లేదో, అట్లీస్ట్ నీలాంటి వాడితో నాలాంటి వాడితో మాట్లాడితే వి విల్ గివ్ బెస్ట్ సొల్యూషన్. నేను చెప్తే ఇప్పుడు మీరే షాక్ అవుతారు. ఎట్లా మైపాల్ ఆటో సమస్యను పరిష్కరించవచ్చు, ఇటు మహిళలకు ఫ్రీ ఇస్తూనే వీళ్ళకి ఎట్లా పరిష్కరించవచ్చు అంటే సింపుల్ అన్న. ఇప్పుడు మీరు ఖమ్మం దగ్గర ఇంకా ఒక ఊరు కొత్తగూడ దగ్గర, అంతే కదా. నేనేమంటున్నానంటే ఆటో వాళ్ళు మేజర్గా గ్రామీణ నుంచి సిటీకి ట్రావెల్ చేస్తారు, మండలం నుంచి టౌన్స్కు సిటీకి వేస్తుంటారు. నువ్వేం చేయంటే ఈ గ్రామాల నుంచి మండలాలకు కానీ, మండలాల నుంచి శివారు గ్రామాలకు అక్కడ నువ్వు బస్సు ఫ్రీ ఇవ్వకుండా అక్కడ బస్ ఛార్జ్ పెడితే బస్ ఎక్కుతారు, ఆటో ఎక్కుతారు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎట్లా అంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చేటోళ్ళకి ఫ్రీ, ఖమ్మం నుంచి నల్గొండకు వచ్చి అంటే ఎక్కువ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి పోతాయి. కానీ ఒక మండలం నుంచి గ్రామాలకు ఇవ్వకుండా తక్కువ ఖర్చుతో ఇవి అక్కడనే తిప్పుకుంటారు. ఇప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా ఒక ఆటో రాడు, నల్గొండకు రాడు, వరంగల్కు రాడు, ఈవెన్ ఏ జిల్లా కూడా పోడు. 50 కిలోమీటర్ లోపు కిలోమీటర్ అని కదన్నా, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఎక్కడైనా ఫ్రీ ఇచ్చుకో. కానీ గ్రామాల నుంచి ఊర్లకు నువ్వు బస్సు ఇవ్వకపోతే ఏమైందంటే అక్కడ ఉండే వాళ్ళు సేమ్ యాసిడ్స్గా బతుకుతారు కదా. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు కూడా పెద్ద భారంగా ఏం కాదు. ఇప్పుడు 20 రూపాయల లోపే 20 పెట్టుకొని పలానా ఖమ్మంకి వచ్చారు, కిరాయి 20 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు గ్రామీణ 20కో 30కో పెట్టుకొని 5 ఖమ్మంకి వచ్చారు, హైదరాబాద్ రావాలి. అక్కడి నుంచి అక్కడికి 20-30 పెట్టుకొని ఖమ్మం వస్తారు. ఈ ఖమ్మంకి వెళ్ళి హైదరాబాద్ ఫ్రీ. అట్లా నల్గొండ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి ఎక్కువ దూరం ఉన్న ఛార్జీలకి వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళకి కూడా ఈవెన్ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు అలా నా పిల్లలు హైదరాబాద్లో చదువుకునేటోళ్ళని చూడడానికి వస్తారు, మంచి ఐడియా ఇది కదా. ఇంత మంచిగా చేస్తే అయిపోతుంది కదా. ఈవెన్ ఇక విత్ ఇన్ హైదరాబాద్లో కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే స్టూడెంట్స్కి ఇస్తే సరిపోతుంది. అమ్మాయిలను చూడకుండా విద్యార్థులందరికీ ఇస్తే ఒక లిమిట్ ఇచ్చేస్తే అయిపోతుంది. దీనిలో దుర్వినియోగం కూడా అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కుతున్నారు, మహిళలు అయితే ఏందన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కట్టగలిగేటోళ్ళు కూడా దానివల్ల ఇది కేవలం ఎలక్షన్స్ లాగా. ఇంకొక పని ఏమైందంటే మొత్తం ఫ్రీ చేయడం వల్ల మొగోళ్ళు ఏమంటారు, మేము టికెట్ తీసుకున్నాం, మేము సీట్లో కూర్చుంటామని వీళ్ళు చాలా కూర్చున్నారు. కొన్ని దగ్గర కూర్చుంటే
మరి మమ్మల్ని ఎవడేమన్నాడు ఫ్రీ ఇచ్చి ఇప్పుడు నేను పేదలకి ఏ పథకమైనా కూడా ప్రవేశపెట్టే ముందు పాలసీ రీసెర్చ్ చూసుకోవాలి, కేస్ స్టడీ ఉండాలి, సరిపడా బస్సులు ఉండాలి, మంచి చెడు 360 డిగ్రీస్ దాని వల్ల నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి తప్ప దాన్ని దుర్వినియోగం చేయకూడదు, మిస్యూజ్ కాకూడదు. ఎందుకంటే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటే కదా ఇప్పటికే రాష్ట్రం చేయాలనుకుంటే నువ్వు మహిళలకు సపరేట్ బస్ అయ్యి, అవును మళ్ళీ మగోళ్ళ కాడోళ్ళకి గొడవ పెట్టినట్టు అవుతుంది. ఎట్లా డబ్బులు పెట్టేటోళ్ళకి ఒక బస్ అయ్యి, డబ్బులు లేని ఫ్రీ బస్ అంతే కదా. ఇట్లాంటివి మనం చెప్తాం కదా, దీన్ని ఇంకా బెటర్ గా రివ్యూ చేస్తాం కదా. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఒకటి ఏంటంటే, ఈ గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి పెట్టకపోతే పక్క ఆటో ఎక్కుతారు, ఎగ్జాక్ట్లీ ఆటో ఎక్కుతారు, బతుకుతారు. మెల్లగా సొల్యూషన్ చూపించాలి. కానీ ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అంటే ఇవాళ రేపు అందరూ ఎఫర్ట్ చేయగలరు. అదే ఎక్కడైనా గ్రామీణ 20-30 వరకు 50 లోపే. అదే ఎక్కువ దూరం 100 రూపాయలు 300, ఆదిలాబాద్ నుంచి 500 ఉంటుంది, ఖమ్మం నుంచి హైదరాబాద్ 400 ఉంటుంది. ఇవి చేయాలి అంటే ఎక్కువ మంది ప్రజలకి, అర్హులకి, నిజమైన పేదలకు లబ్ధిదారులకి ఏ పథకమైనా మంచిదే, కానీ అందరికీ జనరలైజ్ చేయడం వల్ల మిస్యూజ్ అవుతుంది. ఇప్పటికైనా రివ్యూ చేయాలి. హ్యాండిక్యాప్డ్ బ్లైండ్స్ మగోళ్ళ దాంట్లో ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు మాకు ఇస్తలేరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక లేడీకి ఇస్తారంటారు. దాన్ని ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద. ఇంకా ఇప్పుడు సామాజిక కోణంలో ఎట్లా మీరు అనుకున్న పరిపాలన ఉందా ఇంకా ఫైనల్గా? అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి పోయి ఇంకో ఎల్లారెడ్డి రావడం కోసం కాదు. తెలంగాణ అంటేనే బడుగు బలహీన వర్గాలు, భౌగోళిక తెలంగాణ వచ్చింది కాదు, సామాజిక తెలంగాణ కోసం అనిపించింది. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో ఏమని ఇచ్చిందంటే తెలంగాణలో 60%, 56% బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు 27% పైన ఉన్నారు, మొత్తం కలిపితే దాదాపు 87% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, మైనారిటీలు కలిపితే 92% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న రాష్ట్రం ఇది. భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నది లేరు, ఎక్కడా లేరు, బీసీలే 56% పైన ఉన్నారని చెప్పి తెలంగాణ రావడం వల్ల కింది వర్గాలకి, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకి, పేద వర్గాలకి అధికారంలో భాగస్వామ్యం వస్తుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఉందనుకుంటారా? ఇప్పుడు ఉన్న అధికారులలో కానీ, మినిస్టర్లలో కానీ, ఎమ్మెల్యేలలో కానీ, ప్రభుత్వంలో ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ఇది నేను రాసింది కాదు. ఒకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరిగిన రిక్రూట్మెంట్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి, ఖమ్మం నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి నల్గొండ నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి నల్గొండ నుంచి. ఇది కాకుండా మన ఇప్పుడు ఎమ్మెల్సీగా కోదండ రెడ్డి సార్ వేసారు, టిఎస్పిసి చైర్మన్ గా మహేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, మన అడ్వకేట్ సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీగా అజిత్ రెడ్డి, సిపిఆర్ఓగా మా ఫ్రెండ్ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా తేరా రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏగా జైపాల్ రెడ్డి, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చక్రవర్తి రెడ్డి, ఇప్పుడు హెచ్ఎండిఏగా అమ్రపాలి రెడ్డి. ఇట్లా ఇంకా చాలా మంది ఇప్పుడు మనకు వచ్చినాయి, దాదాపు 20-25 పేర్లు వచ్చినాయి. ఇది నేను పెట్టింది కాదు, సోషల్ మీడియా సర్కిల్లో విత్ ప్రూఫ్స్తో పెడుతున్నారు. ఏ ప్రభుత్వం ఇప్పుడు 70% వీళ్ళ చేతిలో అంటే ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లో రిక్రూట్ చేసిన దానిలో మెజారిటీ రెడ్లే ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో 50%. రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా, గత ప్రభుత్వం మీద ఏమని ఉండే, ఇదంతా వెలమల ప్రభుత్వము, రావు ఈ రావు కేసీ రావు ఉద్యోగాలు రావులు ఉన్నంత కాలం ప్రజలకు ఏమీ రావు అన్న. కేసీ రావు, కేటీ రావు, కవిత రావు, వినోద్ రావు, సంతోష్ రావు, హరీష్ రావు, అందరు రావులంతా ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, ఈవెన్ ఎంప్లాయీ అధికారులు కూడా ప్రభాకర్ రావు, నరేందర్ రావు సెక్రటరీ ఉద్యోగులు, ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు, ప్రభాకర్ రావు ఉన్నాడు కదా, రావులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎతికి మరీ అధికారంలోకి ఇచ్చారు. ఈ రావుల పాలన పోవాలి, రావుల పాలన తెలంగాణ రావుల సమితి అని ఇదేమని చేసినాం. ఇదే రేవంత్ రెడ్డి అన్న ఇది వెలమ దొరల ప్రభుత్వము, గడిల దొరల ప్రభుత్వం అని చెప్పారు. మరి సామాజిక కోణం యాంగిల్లో తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ కదా. ఇప్పుడు రేవంత్ అన్న చాలా సార్లు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి అద్భుతమైన స్పీచ్లు ఇచ్చిండు. మరి మీరు ప్రభుత్వము అనుసరిస్తూ ఇప్పుడు దేనికైనా ఆచరణే గేటు రాయి. మీ గమ్యము, మీ గమనము, మీ దిశ ఏ విధంగా ఉందంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ల పార్టీ అనే ఒక అపవాదం ఉంది. మీరు తీసుకుంటున్నప్పుడు ఇదే లాస్ట్ అవుతుంది ఏమనిపిస్తుంది. ఇట్లనే చేస్తే ఇప్పటికే 60% బీసీలు మా వాటా దొరకట్లేదు అంటున్నారు. పంచాయతీ స్థానిక ఎన్నికలలో ఇస్తారట ఇప్పుడు 40. పంచాయతీ ఎలక్షన్లో వేరే రాష్ట్రాల్లో 60% రిజర్వేషన్ ఉన్నాయి, తమిళనాడులో 67% ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి.
ఇప్పుడు ఒకవైపు రాహుల్ గాంధీ సామాజిక న్యాయం చేస్తాం, బీసీ కులగణన చేస్తాం, బీసీలకు అత్యధిక పోస్టులు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మరి అలా మహేందర్ రెడ్డి గారిని రిక్రూట్ చేయడంలో ఆయన మీద ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయి? మహేందర్ రెడ్డి గారు మా జిల్లానే కిష్టాపురం, ఆయన సర్వేల్ స్కూల్లో చదువుకున్నాడు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఇదే మహేందర్ రెడ్డి గారు చాలా కాలం డీజీపీగా ఉన్నారు, గతంలో పోలీస్ కమిషనర్గా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. దాదాపు 20-30 లాకప్ డెత్తులు అయినప్పుడు ఈ మహేందర్ రెడ్డి ఏం చప్పటి చేయడు. చనిపోయిందంతా ఎస్సీ ఎస్టీ బీసీలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కిడ్నాప్లు అన్ని జరిగినాయి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకపోయారు, నన్ను ఎత్తుకపోయారు, రగన ఎత్తుకపోయారు, దాసరి ఎత్తుకపోయారు, కేసులు పెట్టారు, ప్రశ్నించే గొంతులు అన్నిటినీ ఎత్తుకపోయారు రాజ్యాంగ విరుద్ధంగా. ఇదే మహేందర్ రెడ్డి అన్న నేను 2 సార్లు ఢిల్లీ వారిపోయినా, వీళ్ళు ఎంబడ పడితే 2 సార్లు బొంబాయి. రఘునైతే కిడ్నాప్ చేసిర్రు, నన్ను కిడ్నాప్ చేసి సాగర్లో, నాగార్జున సాగర్లో ఎలక్షన్ లో ఇప్పటికి నొప్పులు ఉన్నాయన్న తొడల మీద. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాడి చేసిర్రు, పోలీసులే ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులే కిడ్నాపర్లేరు, పోలీసులే మాఫియా లాగా. మళ్ళీ బయట చెప్పకూరు అంటారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చిర్రు, నేరెళ్ళ దళితుల్ని 3rd డిగ్రీ చేసిర్రు, మరియమ్మని లాకప్ డెత్ చేసిర్రు. ఇవాళ ఏ పోలీస్ అధికారిని అడిగినా కూడా మహేందర్ రెడ్డి గారి గురించి బయట ఉన్నదేమో మంచి పేరు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన హైలీ కరప్టెడ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగిన కరప్షన్, కమాండ్ కంట్రోల్ గానీ, సీసీ కెమెరాలు గానీ, ఇన్నోవా కార్లు గానీ, సాఫ్ట్వేర్ అప్డేట్ గానీ, మోడర్న్ యాప్స్ గానీ, మొత్తం టెక్నాలజీ పేరుతో, కన్స్ట్రక్షన్ పేరుతో మహేందర్ రెడ్డి గారు అంత కరప్షన్ ఆఫీసర్ లేరని మనకి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు, నీకు తెలుసు నాకు తెలుసు, ఎంతో మంది ఎస్పీ స్థాయి అధికారులు మనకి ఎంత వందల కొద్ది సమాచారం ఇస్తున్నారు, ఇప్పటికి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించడానికి ఇవాళ 40-30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతోటి గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇదే టీఎస్పీఎస్సీ పరీక్ష లీక్ అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారే. మరి అవును, మళ్ళీ అప్పుడు కూడా ఆయన ఇంతవరకు ఏమి చేయలే. అప్పుడు అంటే అసమర్థుడే కదా. మరి ఇప్పుడు నీ ఆచరణ, మహేందర్ రెడ్డి గారు మంచోడా చెడ్డోడా అనేది ఒక అత్యున్నతమైన డీజీపీ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక నిజాయితీ గల ఆఫీసర్గా నీకు పేరున్నోవి, నువ్వు ఏం చేసినావు అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో మొత్తం స్క్రోలింగ్స్, నీ గత చరిత్ర మొత్తం బయట పెడుతున్నారు. 2 సార్లు పేపర్ లీక్ చేస్తే ఏం చేయలే. గ్రూప్ 1 పేపర్ 2 సార్లు అయింది, గ్రూప్ 2 పేపర్లో ఆరోపణలు వచ్చినాయి, ఎస్ఐ ఎగ్జామ్లో ఆరోపణలు వచ్చినాయి, కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఆరోపణలు, సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని వచ్చినాయి. మరి ఒక డీజీపీగా ఉండి నువ్వేం చేసినావు? నీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది సిఐలు, ఎస్పీలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారు అన్న. ఏబీవీపీ వాళ్ళ మీద కానీ, ఎన్ఏసీ వాళ్ళ మీద కానీ, ఎస్ఎఫ్ఐ వాళ్ళ మీద కానీ, ఇంకా సోషల్ యాక్టివిటీస్లో కానీ కొన్ని వేల మంది మీద గ్రామాలలో జస్ట్ కేసీఆర్ ఫ్యామిలీ ఏదైనా చేసి అరాచకాలకు వ్యతిరేకంగా చిన్న పోస్ట్ పెట్టినా వాళ్ళని తీసుకుపోయి కొట్టిరు. సూర్యాపేటలో ఒక అబ్బాయి శ్రీనాథ్ ఉండే, ఇట్లనే ఒక వీడియో చేసి పెడితే పొట్టు కొట్టి సూర్యాపేట జైల్లో పడేసారు. అట్లా కొన్ని వేల మంది మీద కొన్ని వేల కేసులు ఉన్నాయన్న. ఈయన ఎప్పుడు కూడా కంట్రోల్ చేయలే. ఇంతెందుకు స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే అర్ధరాత్రి 3 గంటల సమయంలో మహిళలు ఉన్న రూమ్ లోకి తలుపులు బద్దలు కొట్టి రాక్షసుల్లాగా అట్లా అసలు చేసింది ఇదే కదా. మరి ఇదే పోలీస్ వ్యవస్థ కదా. అంటే రేవంత్ రెడ్డి గారికి మహేందర్ రెడ్డి గారు అప్పుడేమో విలన్ గా కనబడ్డాడు. ఈవెన్ రేవంత్ రెడ్డితో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఏమని? నీకు ఇంతెందుకు బల్బు మహేందర్ రెడ్డి, ఇంతెందుకు అహంకారం, నీది ఏజ్ అయిపోతుంది, నువ్వు ఇప్పుడెందుకు గివి చేస్తున్నావు అని చెప్పి పొట్టు తిట్టిన. నేను రేవంత్ అన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఎంతో మంది ఆఫీసర్స్, క్యారెక్టర్ ఉన్నోళ్ళు, క్యాపబిలిటీ ఉన్నోళ్ళు, ట్రాక్ రికార్డు ఉన్నారు. ఇంకోటి అసలు టీఎస్పీఎస్సీ అనే దానికి ఐపీఎస్ ఆఫీసర్లు అవసరం లేదు. టీఎస్పీఎస్సీ అనే దానికి మేధావులు, అకాడమిషియన్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, ఇంకా పెడితే ఐఏఎస్లను పెట్టొచ్చు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఉస్మానియా ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా హరగోపాల్ లాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇటుకాల పురుషోత్తం లాంటి వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఏజ్ మీ నిబంధనలకు 600 మంది అప్లై చేసిరట సభ్యులుగా, 50 మంది చైర్మన్ గా అప్లై చేసిరట. మరి అసలు ఈయన అప్లై చేసిండా? మహేందర్ రెడ్డి అనేటోళ్ళు నాకు ఎవరు అంటున్నారు, అసలు మహేందర్ రెడ్డి సార్ అప్లై చేయలేదు అంటున్నారు. అప్లై చేస్తే మహేందర్ రెడ్డి కన్నా మహేందర్ రెడ్డి సార్కి ఏ విధంగా మెరిట్లో వచ్చింది? మరి చాలా మంది ఐఏఎస్లు అప్లై చేసిరట, చాలా మంది ఐపీఎస్లు అప్లై చేసిరట. మరి ఈయనకున్న ప్రతిభ ఏంది, వేరే వాళ్ళకి లేనిది ఏంటి? బయట పెట్టాలి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఇంతకుముందే హార్ట్ అటాక్ చచ్చిపోయింది, ఇలా టీఎస్పీ చైర్మన్ నియమించకపోనా అంటే చెప్తున్నా జనరల్ కారణంగా. అంటే అట్లా అనకూడదు. ఏమైనా అయితే అంటే ఒకటి టీఎస్పీఎస్సీకి అప్లికేషన్లు ఇన్వైట్ చేయడము. నేను ఒక్కడే, నాకు క్వశ్చన్ ఏంటంటే చచ్చిపోవాలని నేను కోరుకోలే, ఆయన ఏదో కారణంతో లేడు అనుకుందాం, ఏదో వేరే దేశం పోయిండు,
నేను ఇష్టం లేదు మీరు అన్నట్టు అప్లై మహేందర్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారా అనేది మీ ప్రశ్న. మొత్తం ఎంటైర్ తెలంగాణలో అప్లై చేసిన వాళ్ళు 50 మంది ఉన్నారు కదా. అదే 50 మందిలో మహేందర్ రెడ్డి గారికి ఉన్న మెరిట్ ఏంది, వీళ్ళకి లేనిది దానికి ఉన్న కొలబద్ద ఏంది? అంటే ఐపీఎస్ ఆఫీసర్లను రిక్రూట్ చేయాలని ఆయన టీఎస్పీఎస్సీ లో రాజ్యాంగబద్ధ సంస్థలు అసలు వాట్ పారామీటర్స్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు ఉండరు. వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, లేకపోతే ఒక పండితులు, ఒక నైపుణ్యం ఉన్న వాళ్ళు. ఇప్పుడు అక్కడ దొంగల్ని పట్టుకునే పని ఏమి ఉండదు కదా. టీఎస్పీఎస్సీలు ఏం చేయాలి, పరీక్షని పకడ్బందీగా నిర్వహించడానికి నిబద్ధత, నిజాయితీ, ట్రాక్ రికార్డు ఉండాలి. మరి ఐఏఎస్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి తన ప్రైవేట్ పిఏకి పాస్వర్డ్ చెప్పిండు. మరి ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు కూడా ఈయనకన్నా ఎక్కువ నిజాయితీ పరుడని చెప్పి పెట్టిర్రు. మరి జనార్దన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆరోపణలు లేవు. జనార్దన్ రెడ్డి గారు అంటే ఇంకా ఐపీఎస్ కన్నా ఐఏఎస్ కి పరిపాలన దక్షత. నువ్వు పరిపాలనలో కలెక్టర్ ఇప్పుడు ఐపీఎస్ ఏమో పోలీస్ వ్యవస్థ వరకే బాసు. ఐఏఎస్ అనేటోడు జిల్లా కలెక్టర్, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, పరిపాలనలో సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. జనార్దన్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. అవును. నీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, నిరుద్యోగుల బాధలు తెలిసిన వాళ్ళు, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు. మా ఇటుకాల పురుషోత్తమ ఉన్నాడు, మా విశ్వేశ్వరరావు సార్ ఉన్నారు, మా నరసింహారెడ్డి సార్ ఉన్నారు. ఈవెన్ మీరు కూడా ఎలిజిబులే కదా, మెంబర్ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే దానికి ఇప్పుడు గంటా చక్రపాణి ఉన్నాడు, నేను కూడా పిహెచ్డీ చేసిన, నేను కూడా కోటి ఉమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసినాను. అంటే వీళ్ళకి అడితే మీకు ఇచ్చింటే అయిపోతుంది. అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకి ఇచ్చిరండి. తెలంగాణకి ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది ఇంకా మెంబర్స్ గా. తెలంగాణ టీఎస్పీఎస్ లో ఏపీఎస్ ఎట్లా పెడతారు? 600 మంది అప్లై చేస్తే లేరా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి మెంబర్స్ గా పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రొఫెసర్లను పెట్టలే, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న మేధావులను పెట్టలే. అంటే ఏ భూమిపుత్రులు మా ఉద్యోగాలు మాకు వస్తాయని కొట్లాడితే తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణలోనే అత్యున్నత. తెలంగాణకి ఏమైనా గ్రహణం పట్టింది, దీనికి మంచి రోజులు అనేటివి రావా? మరి ఈడిపోతే వాడు, వాడిపోతే వీడు. ఇప్పుడు మొన్నటిదాకా కానీ భూమి మీద అయితే అందరికంటే దుర్మార్గులు అయితే వెలమోళ్ళే. వెలముద్రల రాజ్యం పోవాలని చెప్పి కేసీఆర్ మీద కోపంతో మొత్తం వెలమ కులాన్నే ఒక తెలంగాణ సమాజం వెలివేసినట్టు చేసింది. మరి ఇప్పుడు మీరు ఆచరిస్తున్నది, మీరు అనుసరిస్తున్న విధానాలు, మీరు రిక్రూట్మెంట్ పాలసీ, ఇక మొత్తం పిఏ దగ్గర నుంచి, పిఎస్ దగ్గర నుంచి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి అందరూ ఒకే సామాజిక వర్గం తెలిస్తే ఖచ్చితంగా రేవంత్ అన్న మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మహేందర్ రెడ్డి విషయంలో నిరుద్యోగులు పొల్లు తిరుగుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, సోషల్ మీడియాలో చూసుకోండి. ఇమీడియట్ గా ఇంకా మిగతా 5 మెంబర్స్ ఉన్నాయి, దాని మీద కూడా సామాజిక న్యాయం జరగాలి. ఇప్పుడు ఇది నెగిటివ్ కోణాలు ఇవన్నీ. ఇంకొంచెం ముందుకు వస్తే ఇప్పుడు కొందరు అందరూ రేవంత్ రెడ్డిని వచ్చి కలుస్తారు బీఆర్ఎస్ నుంచి. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మింగుతుందా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మింగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. 6 నెలల్లో మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ని సీఎం చేసుకుందాం అని ఈయన, ఇంకా కొద్దిమంది పల్లా కానీ, వాళ్ళు కడియం కానీ, కేటీఆర్ కానీ, వీళ్ళంతా కూడా మళ్ళీ సీఎం అతి త్వరలో అవుతుండంటే మరి ఇక 1 year 6 నెలలు అన్నట్టు చెప్తున్నారు అన్న. అంటే దాని అర్థం ఇక కాంగ్రెస్ వాళ్ళని కొంటామన్నట్టే. అది నిజమే కాదు, కాంగ్రెస్ వాళ్ళని కొంటామని యాంగిల్లో కేసీఆర్ సీఎం కావాలంటే వీళ్ళని కొనాలి, కూలగొడతాం అని చెప్తారు. మీరెంత, మీ లెక్కెంత? అసలు మా ప్రజలు బాధపడుతుర్రు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ని కోరుకుంటుండే, అయ్యో కేసీఆర్ సీఎం అయ్యి ఇదంతా ఇంజెక్ట్ చేస్తారు అన్నట్టు. కేసీఆర్ ఓడిపోతాడని తెలియదు, మేము ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం, ప్రజలంతా ఇప్పుడు బాధపడుతున్నారు అంటారు. అంటే ఇండైరెక్ట్గా మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కూడా మేము యాక్సెప్ట్ చేపిస్తాము. ఒక 20 మందిని కొంట అయిపోతుంది కదా. ఎంఐఎం ఎట్లాగూ మళ్ళీ వెంటనే అటు జంప్ అవుతుంది. 39 + 7 అంటే 44, 46 సారీ 46 అంటే ఇంకా అలా కావాల్సింది 14, 60 అయితే చాలు. ఈ 14లలో మరి ఈజీగా కొనవచ్చు. వాళ్ళ దగ్గర 1 లక్షల కోట్ల డబ్బు ఉంది. మీరు చెప్పిన 111 జీవో కింద 80,000 ఎకరాలు అంటే ఎకరానికి 30 కోట్ల కాడికి పట్టుకున్న 1,20,000 కోట్ల డబ్బులు. అంటే ప్రధానంగా ఏమైందంటే ఫిరాయింపుదారుల చట్టం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. స్పీకర్ విచక్షణాధికారం మీద పెట్టడం ఎట్లా ఇస్తాం ఆయనకు? స్పీకర్ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం మారుతున్నామంటారు. అంటే అభివృద్ధి చేయాలన్నట్టు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ లో గెలిచిన 29 మంది ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని లాగేసారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఎమ్మెల్యేలు ఏమని చెప్పారు, మా నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతామని చెప్తారు. ఇప్పుడు పార్టీ మారే ప్రతి ఒక్కరు చెప్పే కథ ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంటే ఇప్పుడు వీడు మారకపోతే అభివృద్ధి చేయరు. ఆర్స్ ట్రేడింగ్ లాగా గుర్రాలని, గాడిదలని, బర్రెల్ని కొన్నట్టు ఇదే కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని 12 మందిని కొనేసిండు.
టీడీపీలో ఉన్న వాళ్ళని కొనేసిండు, బీఎస్పీలో ఉన్న వాళ్ళని కొన్నాడు. అంటే కొనడము అమ్మడం వైఎస్ఆర్సీపీ, సిపిఐ, ఇండిపెండెంట్ అందరిని కొన్నాడు. ఇప్పుడు ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరిని తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని 12 మందిని తీసుకున్నాడు, టీడీపీలో గెలిచిన పార్టీనే విలీనం చేసుకున్నాడు వైసీపీ. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్టు ఏ పార్టీని బతకనియలే. అదే కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలవుతాడు అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ మేడం మీద కత్తి ఏంటంటే ఈయన గెలిచిన 39 మందిలో మొన్నటి దాకంటే అధికారంలో ఉంది. ఇప్పుడు మొన్ననే 4 ఎమ్మెల్యేలు కలిసిరు. ఎంత విచిత్రం అంటే ఇప్పుడు మెదక్ ఎంపీగా కేసీఆర్ కవితనో పోటీ చేసి గెలుద్దాం అనుకుంటుంటే ఆ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే కాంగ్రెస్ పార్టీ 2 గెలిచింది. ఒకటి దామోదర్ రాజనరసింహ, ఒకటి రోహిత్ రావు. మిగతా ఒకటి బీజేపీ, మిగతా 5 ఎవరి బీఆర్ఎస్. హరీష్ రావు ఉన్నాడు, ఆయన ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఇంకో లక్ష్మారెడ్డి ఉంది, మాణిక్రావు, పటాన్ చెరువులో మైపాల్ రెడ్డి. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే 4 పోయి మొన్న కలిసిర్రు. ఇప్పుడు వీళ్ళు పోతే 4 కలిసి వచ్చినాక నిన్నెవరు కలిసిర్రు? మన ఆయన ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు కలిస్తేనేమో తప్పులేదు. ఇప్పుడు వీళ్ళకి అలానే ఇట్లా కేసీఆర్ గుండె లబ్ కొనుక్కుంటే మంచిగా ఉండదు. ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు పోయారని గట్టిగా అడగలేకపోతున్నారు. అడిగితే వీళ్ళు ఎక్కడ నిజంగానే పోతారేమని భయం. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలుస్తున్నారంటే మీరు ఫ్లోర్ లీడరో లేకపోతే మీరు సిఎల్పి లీడరో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీళ్ళు కలిసి వచ్చి సీఎంఓ ఆఫీస్ వీడియో రిలీజ్ చేసేదాకా వీళ్ళ కవర్ ఉండట్లే. కేటీఆర్ కానీ హరీష్ కానీ వాళ్ళు రెడీ ఉన్నారు కానీ వీళ్ళు ఆగుతారేమో తీసుకోవాలి అవుతుంది. ఇప్పుడు ఈవెన్ దానం నాగేందర్ కూడా రెడీ ఉన్నాడు. ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో కేసీఆర్ ఒక కొత్త పొలిటికల్ స్కూల్ పెట్టిండు. అంటే ఎమ్మెల్యేలని మిగతా పార్టీ వాళ్ళని ఎట్లా కోట్ల రూపాయలు ఇచ్చేట్లా కూడా అనేది. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు 39 మందిలో ఎవరెవరు పోవడానికి రెడీగా ఉన్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటుండు 30 మంది మా జేబుల్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటుండు. ఓకే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప అందరు రెడీగా ఉన్నట్టే అన్నట్టే. మరి ఈయన చెప్పింది, ఈయన కేసీఆర్ అంటుంటే త్వరలో కేసీఆర్ సీఎం చేసుకుందాం అంటారు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట నిజమవుతుందా, కేసీఆర్ మాట నిజమవుతుందా? వాళ్ళ అహంకారం ఏంటంటే మా దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ వనరులను దోచుకున్నాం, కాళేశ్వరం పేరుతో, మిషన్ భగీరథ పేరుతో, మిషన్ కాకతీయ పేరుతో, భూముల పేరుతో ఏమైనా చేస్తాం, దేశం మొత్తానికే ఫండింగ్ ఇస్తామని చెప్పిండు కేసీఆర్. నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే దేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఫండింగ్ ఇస్తా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అహంకారము, డబ్బు మదం ఇంకా తగ్గలే. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొడతామంటే రాళ్లతో కొట్టి చంపుతారు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు రైతులను ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నా, రెచ్చగొట్టి వీళ్ళ ద్వారా తెచ్చుకుందామని ప్లాన్ లో. గతంలో విద్యార్థులను రెచ్చగొట్టారు, నిరుద్యోగులను రెచ్చగొట్టారు. చెప్పి 1200 మంది చంపాడు హరీష్ రావు. మమ్మల్ని 2001లో హరీష్ రావు మా రూమ్ కి వచ్చి రెచ్చగొట్టి అన్యాయం జరుగుతుందని ఆంధ్రోళ్ళంతా దొంగలు, చంద్రబాబు నాయుడు దొంగ, లగడపాటి దొంగ అని మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మా ఎవరాన్ని దొంగిలించిన దొంగలు వీళ్ళు. హరీష్ రావే మా రూమ్ కి వచ్చాడు, రూమ్ నెంబర్ 25 కి, రూమ్ నెంబర్ 57 కి. డిసెంబర్ 27 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి బంద్కు పిలుపునిస్తే మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి E2 హాస్టల్లో, E1 హాస్టల్లో టీవీ రూమ్లలో మీటింగ్లు పెట్టారు. ఇదే కర్ణ ప్రభాకర్, ఇదే హరీష్ రావు, ఇదే రెచ్చగొట్టి ఎంతమందిని చంపారు వీళ్ళు. ఉద్యమంతో రెచ్చగొట్టి 1200 మందిలో వీళ్ళు చేసిన మర్డర్లే కదా, కొన్ని మర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్లని రెచ్చగొడుతున్నారు, నిరుద్యోగులు. ఇప్పుడు వాళ్ళకు వీళ్ళు అనుకుంటే ఈయన ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో భవనాలు కట్టుకున్నాడు, విదేశాలలో డబ్బులు ఇచ్చి వచ్చిండు, వేరే రాష్ట్రాలలో డబ్బులు ఇచ్చి వచ్చిండు అనుకుంటే ఆటో డ్రైవర్ల కోసం ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళకి హెల్ప్ చేసుకోవాలి. దగ్గర పార్టీ పండి 1000 కోట్ల పైన. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో 1000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల డబ్బు ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో బిల్డింగ్లు ఉన్నాయి. కోకాపేటలో 11 ఎకరాలు 1100 కోట్ల రూపాయల విలువైన భూమి ఉంది. మళ్ళా హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో ఇంకా 1000 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో బిల్డింగ్లు ఉన్నాయి. ఇదంతా కూడా ప్రజల ఆస్తే కదా, వాళ్ళు పార్టీ తరఫున పెట్టచ్చు కదా. 1000 కోట్ల, లక్షల కోట్ల ఆస్తి ఉంది కదా. ఇప్పుడు అనేక స్వచ్ఛంద 5000 రెట్లు పెరిగినాయి. కరోనా టైంలో సోను సూదే ఇండిపెండెంట్ గా కొన్ని లక్షల మంది చేసిండు. అట్లాంటిది వీళ్ళు ఆల్రెడీ 10 ఏళ్లలో దోసుకున్నారు. ఒక్కోడు కాదు, కొన్ని 100 మంది దోసుకున్నారు. వరల్డ్ రిచెస్ట్ పొలిటీషియన్. వీళ్ళు ఆటో డ్రైవర్లను ఆదుకుంటే తప్పేంది? ఆటో డ్రైవర్లను ఆదుకోవచ్చు, నిరుద్యోగులను ఆదుకోవచ్చు, రైతులను ఆదుకోవచ్చు. అంత డబ్బు ఉంది లెక్కలేనంత. వాళ్ళకి సింగపూర్, హాంకాంగ్, మలేషియా, అమెరికా, వీళ్ళ విల్లాలు, దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు, వీళ్ళు ఆస్తులు అంతా బయటకు తీయట్లే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ దొంగ, కేసీఆర్ కుటుంబం, వాటర్ ఏటీఎం అన్నారు. మరి ఎందుకు ఇంతవరకు కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరగట్లేదు? అవునన్నా, సిట్టింగ్ జడ్జికి అప్ప చెప్తే బెటర్, సిబిఐకి అప్ప చెప్తే బెటర్ కాళేశ్వరం మీ దృష్టిలో? నేను ఏమంటున్నా అంటే, ప్రజలారా గమనించండి, ఆల్రెడీ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు
30,000 కోట్ల రూపాయలతో అయ్యే ప్రాణహిత సేవలని 1,50,000 కోట్లకు తీసుకెళ్లి 1,30,000 ఖర్చు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 11 రకాల సంస్థలు పర్మిషన్లు ఇచ్చినాయి. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఇంతవరకు ఎందుకు బయటపెట్టలే? ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిపిఆర్ బయట పెట్టలేదు అంటున్నారు. మరి మీరు అదే చీఫ్ ఇంజనీర్ మురళీధరన్ గారిని కాళేశ్వరం డిపిఆర్ ఎందుకు బయట పెట్టలే? మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కూడా అడుగుతున్నాం. ఒక డిపిఆర్ చూపించి ఒక బ్యాంకు దగ్గర లోన్ తెచ్చుకోవచ్చు. వీళ్ళు ఒక డిపిఆర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒక రకంగా చూపించారు, నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి ఒక రకంగా చూపించారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక రకంగా చూపించారు, బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఒక రకంగా చూపించారు. దేశంలో ఉన్న ఆర్థిక సంస్థల అన్నిటికీ రకరకాల డిపిఆర్లు చూపించి లక్షల కోట్లు తెచ్చుకున్నారు. ఇది ఫైనాన్షియల్ క్రైమ్. ఇది నేను చెప్పింది కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ప్రతి సంవత్సరము విత్ ప్రూఫ్స్తో సహా చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి ఆర్థికంగా గుదిబండ, ఇది ప్రజల పాలిట శనీశ్వరము, ఇలాంటి పిచ్చి తుగ్గులకు ప్రాజెక్టు ఉండదు. చారానా మురికికి బారానా మసాలా, ఒక ఎకరాకి 40,000 నుంచి 50,000 కరెంటు బిల్లు వస్తుంది, 2 పంటల కంటే ₹1,00,000 వస్తుంది. ఆర్థికంగా ఇది ఏ విధంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదని చెప్పారు. మరి కేవలం మేడిగడ్డ మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో కాగిచ్చిన రిపోర్టు మీద కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, అటు బీజేపీ ప్రభుత్వం అయినా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విచారణ చేయకపోతే, అదే మెగా కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆరోపణలు చేసింది. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకంటారు? మెగా కృష్ణారెడ్డి అనేటువంటి అన్ని పార్టీలకు ఫండింగ్ ఇస్తాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చిండని ఆరోపణలు ఉన్నాయి, బీజేపీకి ఇచ్చిండి అంటారు, టీఆర్ఎస్కి ఇచ్చిండి అంటారు. ఒకవేళ అది నిజం కాకపోతే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఆ ఇంజనీర్ చీఫ్ మురళీధరన్ని, ఆ కాంట్రాక్టర్లని, సబ్ కాంట్రాక్టర్లని. ఇప్పుడు మేడిగడ్డ పగిలిపోయింది, మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. మేడిగడ్డ వైరల్ అయితే విజిలెన్స్ వీళ్ళంతా చేసి ఆల్రెడీ కాళేశ్వరము కుంభకోణం అనేది అందరికీ తెలుసు. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, నేషనల్ వాటర్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇంకా మీకు కొత్తగా రిపోర్ట్లు కావాల్సింది తీసి బొక్కలు వేయకుండా అంటే తొక్కల మీటింగ్ లేదు. మరి మాట 4 ఉన్నారు తీసేయకనట. ఇప్పుడు తొక్కలు 20 మంది రేసి పడేస్తే అయిపోతుంది అన్నట్టు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది సెంట్రల్ వాటర్ కమిషన్. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇది ప్రాజెక్టు మా పరిమితులు, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేషన్ అని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా పర్మిషన్ తీసుకోకుండా ఇచ్చారు. అసలు డిపిఆర్ చూపించకుండా ప్రాజెక్టు కట్టినందుకు మొత్తం అందరినీ, ఆఫీసర్స్ని, ఇంజనీర్స్ని, కాంట్రాక్టర్లని, సబ్ కాంట్రాక్టర్లని ఇంతవరకు ఎందుకు జరగట్లే? మెగా కృష్ణారెడ్డి ఆస్తులేమో మొత్తం ప్రపంచ కోటీశ్వర్ల జాబితా తక్కువ కాలంలో 10 కాలంలో చెరువులో షెడ్యూలో ఉండేటోడు ఇలా లక్షల కోట్ల. వాళ్ళ భార్య మెగా సుధారెడ్డి లండన్ లో ఫ్యాషన్ షోలో బంగారు వజ్రాలతో ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని చేసింది. మొత్తం న్యూయార్క్ విధులన్నీ ఊడ్చుకుంటాం, కొన్ని కోట్ల రూపాయలు ఆమె విరాళాలు ఇస్తుంది. మనకేమో ₹100 వందిచ్చిర్రే. అంటే మెగా కృష్ణారెడ్డి ఆస్తులు ఎట్లా పెరిగినాయి, తెలంగాణ అప్పుల కుప్ప ఎట్లయింది, నవయుగ ప్రాజెక్ట్స్ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, తెలంగాణ అప్పుల కుప్ప ఎట్లయింది. కేసీఆర్ కుటుంబము, కేటీఆర్ది, కవితది, హరీష్ రావుది, సంతోష్ రావుది, వీళ్ళందరు కాంట్రాక్టర్లది, ఇంజనీర్లది, ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్లది ఇలా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇలా సోమేష్ కుమార్ అవును వైరల్ అవుతుంది. వాళ్ళ భార్య పేరు మీద 30 కోట్లు ఉంటే 25 ఎకరాలు కొన్నాడట ఆయన. వాళ్ళ భార్య పేరు మీద ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత వస్తుంది? లీగల్ గా కొన్నాడు. లీగల్ ఎట్లా కొంటారు? మరి లీగల్ గా కొంటే ఆయన ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మరి మిగతా ఆకునూరు మురళి సార్ లీగల్ గా ఎందుకు కొనలేకపోయాడు? చాలా మంది ఉన్నారు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు కొనలేకపోయాడు? ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్కి ఎవరికైనా సేమ్ జీతం వస్తుంది కదా. సోమేష్ కుమార్కి ఎంత జీతం వస్తుందో ఐఏఎస్ కేడర్ లో ఆకునూరు మురళికి కూడా అంతే వస్తుంది. ఆకునూరు మురళి సార్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ఆయన ఇంత ఇబ్బంది పడితే, సోమేష్ కుమార్ కి ఢిల్లీలో, నోయిడాలో 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. మరి రజత్ కుమార్ కి, సోమేష్ కుమార్, రజత్ కుమార్ కి ఇంత ఉంటే మరి కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావుకి ఎంత ఉండాలి? వీళ్ళ దగ్గర గుమస్తా పనిచేసిన ఆఫీసర్లకి ఇన్ని. రజత్ కుమార్ కూతురు పెళ్లికి మొత్తం ఫలక్నామా ప్యాలెస్ అనేది ప్రపంచంలోనే కోటీశ్వర్లు, భారతదేశంలో కోటీశ్వర్లు చేసుకునే పెళ్లిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కూతురు పెళ్లికి 5 స్టార్ హోటల్ తాజ్ కృష్ణ, తాజ్ బంజారా, తాజ్ దక్కన్ బుక్ చేసి ఫలక్నామా ప్యాలెస్ లో 3 రోజులు విందులు ఇచ్చిండు. ఒక ప్లేట్ భోజనం ₹6,000 అక్కడ. 6,000 ఒక ప్లేట్ భోజనం. అట్లాంటిది కొన్ని 100 మందికి, 1000 మందికి ఇచ్చారు. రజత్ కుమార్ కూతురు పెళ్లికి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు బిల్లులు కట్టిండు? రజత్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా ఉండి 25 లక్షల ఓట్లు తీసేస్తే
సింపుల్ గా థ్యాంక్స్ చెప్పిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకు సారీ చెప్పిండు. సారీ చెప్పి తప్పించుకున్నాడు. రిటర్న్ గిఫ్ట్ గా 200 ఎకరాల భూమి ఇచ్చిరా అంటున్నారు. ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజత్ కుమార్ గానీ, అరవింద్ కుమార్ గానీ, సందీప్ కుమార్ సుల్తానియా గానీ, సోమేష్ కుమార్ గానీ, నవీన్ మిట్టల్ దొంగ చేతికి తాళం చేయించారు. నవీన్ మిట్టల్ అనేటోడు అసలు కలెక్టర్ మీద ఎవరు కూడా ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎంక్వైరీ చేయరు. జనరల్గా కలెక్టర్లను నమ్ముతారు వ్యవస్థ. అలాంటిది హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రభుత్వమే ఆయనకి మెమోలు ఇచ్చి ఆయనని దోషి అని చెప్తే, అట్లాంటి దొంగకి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నవీన్ మిట్టల్ తప్ప ఎవరు అధికారి కనపడలేదా? అది ధరణి చేతిలో రికార్డులు మాయమైనాయి, 25 లక్షల ఎకరాల భూములు మాయమైనాయి, హైదరాబాద్ చుట్టూ 3 లక్షల ఎకరాల భూములు మాయమైన ఆరోపణలు వస్తే అదే నవీన్ మిట్టల్ ఉంటాడు. ఇదే జయేష్ రంజన్ కేటీఆర్ కలిసి విహారయాత్రలు చేసిర్రు. వాళ్ళు చెయ్యని ఎంజాయ్ అంటూ లేదు, కలిసే చేసిర్రు, విదేశాలు తిరిగారని తూ అంటున్నారు. మరి అదే జయేష్ కుమార్ ని పక్కన పెట్టుకొని పోయిండు. రేవంత్ అన్న, మీరు ప్రభుత్వం మరో కేసీఆర్ లెక్క మిగిలిపోవద్దంటే నేను ఖచ్చితంగా మీకు రిక్వెస్ట్, కేసీఆర్ అయితే అందరూ ముస్తురు కదా, తూ అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జయేష్ రంజన్ ని, ఇదే అరవింద్ కుమార్ ని, ఇదే సందీప్ కుమార్ సుల్తాని, ఇదే నవీన్ మిట్టల్ ని, ఇదే సోమేష్ కుమార్ ని ఉరిదీసిన లేదు. ఇది బీహార్ దండుపాలెం బ్యాచ్ అన్నాడు. మరి మీకు తెలుగు ఆఫీసర్లు కనపడట్లేదా? తెలంగాణ అధికారులు కనపడట్లేదా? మీరు నిజాయితీ ఉన్న వాళ్ళని, ఆరోపణలు లేని ఆఫీసర్లను పెట్టుకోండి. ఇప్పటికే మీ ప్రభుత్వం 50 రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు హ్యాట్స్ ఆఫ్. ఆ కంచె పలగొట్టిర్రు, 6 పథకాల అమలులో 2 పథకాలు అమలు చేసిర్రు. మంచి పని చేస్తే హ్యాట్స్ ఆఫ్ అన్న, గులాబీలతో స్వాగతం పలుకుతాం. చెడ్డ పని చేసి మీరు ప్రభుత్వానికి విరుద్ధంగా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పట్టించుకోకుండా మొత్తం అదే కేసీఆర్ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటే మరి గులాబీల వాన కావాలా, రాళ్ళ వాన కావాలా, మీరే నిర్ణయించుకోండి. మంచి పని చేస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. చెడ్డ పని చేసి మీ దారి మీ డబ్బా కొట్టడానికి లేము. మేము ఇక్కడ ప్రశ్నించడం అనేది తెలంగాణ సమాజం యొక్క గుణం. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే పోరాటం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మీరు గినక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి, తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ సమాజానికి విరుద్ధంగా, నిరుద్యోగులకి, విద్యార్థులకి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు, మేము కేసీఆర్ ప్రభుత్వం కాదు, కేసీఆర్ చేసిన తప్పులు మేము చేయము, మాది నిజంగా ప్రజాపాలన అనుకుంటే ఆల్రెడీ కేసీఆర్ మొత్తం నాకేసిండు, అప్పుల కుప్పైంది. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలకి తెలవాలి. కాళేశ్వరం డిపిఆర్ బయట పెట్టండి. కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఇమీడియట్గా ఎంక్వైరీ జరగాలి. ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్లో పిలిచిండు ఎవరు, ప్రభాకర్ రావు అనే ఒక రిటైర్డ్ ఉద్యోగి. ఇంతవరకు ఆయన రాలేదంటే రేవంత్ రెడ్డి పవర్ఫుల్లా, ప్రభాకర్ రావు పవర్ఫుల్లా? ప్రభాకర్ రావు అవుతున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ఒక రిటైర్డ్ ఉద్యోగిని పిలిస్తే ఇంతవరకు ఆయన తూచి నేను రానండి. కొన్ని కోట్ల కరప్షన్ జరిగిందన్నావు. 50,000 కోట్లు డిస్కమ్లు, ట్రాన్స్కో, జెన్కో అప్పుల పాలైంది. 80,000 కోట్లు నష్టమైంది. అంటే 1,20,000 కోట్ల రూపాయలు ట్రాన్స్కోని, జెన్కోని ముంచిండు ఈ ప్రభాకర్ రావు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో పిలిస్తే కూడా ప్రభాకర్ రావు రాలేదంటే 2 నెలలు అవుతుంది. మీ ప్రభాకర్ దాకా పోతున్నా, ఎవరో సరిత అని ఆమెకు జాబ్ ఇచ్చిరట. ఓకే, ఈ జాబ్ చేయకుండా, ఎగ్జామ్ రాయకుండా జాబ్ ఇచ్చిరట. ఆమెనే అరెస్ట్ చేయలే, ఆమెను కూడా విలువలే. ఆమెకు జాబ్ ఇచ్చిన సీఎండి ప్రభాకర్ రావును కూడా ఏం చేయలే. ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ ఏమో తెలంగాణ వనరులను దోచుకున్నాడు, అప్పుల కుప్ప చేసినాడు. మరి మీ ప్రభుత్వం ఏంది? కేసీఆర్ దోచుకున్న సొమ్మును దోచుకోవాలనే? నయం దగ్గరికి వెళ్ళి కేసీఆర్ దోచుకున్నాడు. నయం ఏమో పబ్లిక్ నుంచి దోసుకున్నాడు, పేదవాళ్ళ నుంచి దోసుకున్నాడు. వాళ్ళ నుంచి కేసీఆర్ ఫ్యామిలీ దోసుకుంది. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండాల రెడ్డి, లేదంటే ఇప్పుడు మన ఇప్పుడు రెడ్లు అని ఆరోపణలు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ అన్న, నేను ఒక తమ్ముడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 40 రోజుల్లో మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్. కానీ కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ టీఆర్ఎస్ దొంగలు దోచుకున్నది, ఈ ఐఏఎస్ అధికారులు దోచుకున్నది రికవరీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏదో అంటారు కదా, దొంగలు ఒకడు ఏదో అంటే ఒకడు గుడిని దోస్తే గుడిలో లింగాన్ని దోచిండు, ఒకడు గుడి మాన్యాలను దోచిండు అనే ఆరోపణ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాదు, ఇది ఎంతో కాలం ఆగదు. పిల్లి కళ్ళు మూసుకున్నట నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. కానీ పిల్లికి తెలియదు అంటే అందరు చూస్తారు. కాబట్టి ఈ స్టోరీలో పిల్లి ఎవడు, పాలెవరి? రేవంత్ అన్న, మీకు గతంలో మంచి పేరుంది. ఇప్పుడు గతంలో మీ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినాయో మాకు అనవసరం.
ఒక ప్రజా పాలకుడిగా మంచి అవకాశం, అరుదైన అవకాశం వచ్చింది. మీరు ప్రజా జనరంజక పాలన చేయాలి. ఇది కేవలం ఒక వర్గం ప్రభుత్వము, ఒక కులానికి ప్రభుత్వంగా మరకపడకుండా ప్రజలందరికీ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పనిని కూడా ఇలా ప్రజలు గమనిస్తున్నారు. కెమెరాలు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, ప్రశ్నించే గొంతుకలు వచ్చినాయి. మీరు గినక జాగ్రత్తగా ప్రతి నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే, ఇప్పుడు కేసీఆర్ ఉంచుతారు. అప్పుడన్నా వేరు, ఇప్పుడు ఇంకా మీ మీద బాధ్యత ఎక్కువైంది. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగుల త్యాగంతో వచ్చింది మీరు అధికారం. కాంగ్రెస్ లీడర్లు ఎవరు జైలుకు పోలే, కాంగ్రెస్ లీడర్లు ఎవరు త్యాగం చేయలే. ఇది తెలంగాణ సమాజము కొట్లాడి తెచ్చుకొని మీకు అధికారం ఇచ్చింది. మీకు అధికారం ఇచ్చింది మేము ప్రజలం. కాబట్టి ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కుటుంబం కొరకు పోలీసుల చేత కల్వకుంట్ల కుటుంబం కోవర్ట్లు, ఇన్ఫార్మర్లు చేసిరు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందంటే మీరు ఎంత అసమర్థంగా పాలన చేస్తున్నారు. కరెంట్ కూడా తీసేస్తున్నట్టు వాంటెడ్ గా కేసీఆర్. రేవంత్ అన్న చుట్టూ ఈ కోవట్లను పెట్టిండు కేసీఆర్ అని 2 నెలల తర్వాత తెలిసిందంటే మరి మీ ఇంటెలిజెన్స్ ఎంత పనిచేస్తుంది. పాత ఆఫీసర్లు ఓఎస్డీలను ఇంతవరకు తీయలే. ఇప్పుడు మంత్రులు మారిర్రు, టీఆర్ఎస్ మంత్రులపై కాంగ్రెస్ మంత్రులు వచ్చిర్రు. కానీ ఓఎస్డీలు వాళ్ళే, పర్సనల్ సెక్రటరీలు వాళ్ళే, పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళే, పిఎస్లు వాళ్ళే, పిఏలు వాళ్ళే. అంటే మీరు 40 రోజుల్లో ఎంత ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఇలా 80,000 జీవోలు మాయం చేసిండు కేసీఆర్ అంటారు. మరి ఆ జీవోల రికార్డు మీరు ఎందుకు బయట పెట్టట్లే? ట్రాన్స్పరెంట్ గా పెట్టాలి. తలసానేమో కంప్యూటర్లు ఎత్తుకపోయింది అంటారు, ఫైల్ ఎత్తుకపోయింది అంటారు. టూరిజం డిపార్ట్మెంట్ లో వాడు మనోహర్ అనేటోడు టూరిజం ఆఫీసే తగలబెట్టిండు. మరి వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఒక్క అరెస్ట్ కాదు ఇప్పటిదాకా. అరెస్ట్ కాదు, వాడు టూరిజం రికార్డులో ఒక మామూలు పాలిటెక్నిక్ చదువుకున్నాడు, దొంగదారిలో వచ్చి IAS లెవెల్ పోస్ట్ ఉంటే వాడు టూరిజం రికార్డు ఆఫీస్ తగలబెట్టిండు. ఇంతవరకు వాడి మీద యాక్షన్ లేదు. కొంతమంది ఆఫీసర్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. వాడు జెన్కోలోనో ట్రాన్స్కోలోనో ఆరోపణలు వస్తున్నాయని లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ దొంగలను పట్టుకోకపోతే దొంగలని దోచుకునే పెద్ద దొంగలుగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అంతకు ముందు ఊర్లలో చిన్న చిన్న దొంగలు ఉంటే దొంగలని దోచుకునే గజ దొంగలు ఉంటుంటారు. ఈ గజ దొంగలను దోచుకునే మాఫియా ఉండేటోళ్ళు. ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు లక్షల కోట్లు దోచుకున్నారు కదా. ఈ దోచుకున్న దొంగలను దోచుకోవడానికి మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఈ దొంగల దగ్గర డబ్బులు తీస్తే 6 గ్యారెంటీస్ అమలు అవుతాయి. మొత్తం అసలు తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల కుప్ప ఎందుకైందంటే వీళ్ళు దోచుకున్నారు. ఈ దోచుకున్న సొమ్మంతా రికవరీ చేస్తే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది. దాన్ని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు మొక్కి పెడుతున్నా, ప్రజలకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి. ప్రతి నిర్ణయంలో సామాజిక న్యాయం పాటించండి, పారదర్శకంగా ఉండండి, జవాబుదారీతనంగా ఉండండి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మీ ప్రోగ్రెస్ రిపోర్టు సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ విధ్వంసమైంది. ఆ విధ్వంసాన్ని కాపాడాల్సిన బాధ్యత, పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న విఠలన్న. ఇదండి ఆ విఠలన్నతోని అద్భుతం, అమోఘం. ఈ ఇంటర్వ్యూ కనుక వైరల్ అయితే ఇప్పుడు ఇంకా ఈ దొంగలంతా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అరెస్ట్ కాకపోతే వీళ్ళను కూడా ప్రజలు అనుమానించే అవకాశం ఉంటుంది. రానున్న ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి విఠలన్న చెప్పిన సలహాలన్నీ పాటించాలని, పాటించకపోతే ఎంపీ ఎన్నికలలో నిరుద్యోగులు, ఉద్యోగులు, విజ్ఞానవేత్తలు, మానవతావాదులు, సామాజికవేత్తలు బరిగీసి ఈ 2 పార్టీల మీద కొట్లాడతామని చెప్పేసి ఇక్కడ డీడీ కాలనీ పార్కు సాక్షిగా చెప్తున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధన్యవాదాలు.